ఇది సైకలాజికల్ సమస్య. అది అలాంటివి రాకుండా ఉండడం కోసం మిమ్మల్ని మంచిగా బట్టలు వేసుకోమన్నారు, అంతేగాని మీ స్వేచ్ఛకి ఎవడు అడ్డు కాదు. మీ ఇష్టం. మీరు కొన్ని ఫొటోస్ పెట్టారు ఇవాళ వెక్కిరిస్తూ, ఒక ఫోటో ఏదో 4 ఫోటోలు, ఆ తర్వాత నాకు మళ్ళా వెకేషన్కి వెళ్ళాలని ఉందన్న వెళ్ళండి. మీరు ఏమైనా చేసుకోండి, ఏ ఫోటోలైనా తీసుకోండి, ఏ బట్టలైనా వేసుకోండి, ఎవడు అబ్జెక్ట్ చేయడు. వాటిని దాన్ని ఏమంటారు, డార్క్ సైట్లో పెట్టండి. దయచేసి పబ్లిక్ డొమైన్లో పెట్టద్దు. చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేరు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారా, ఇళ్ళు గడుపుకుంటారా, పిల్లల్ని కంట్రోల్ చేసుకుంటారా? మీకంటే డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకి లేవు. నిన్న నాగబాబు గారు రక్షణ పెట్టుకోండి అన్నారు. రక్షణ ఎవరు పెట్టుకుంటారు? అందరికీ డబ్బులు ఉంటాయా? మీకంటే డబ్బులు ఉన్నాయి. సెలబ్రిటీసు, రాజకీయాల్లో ఉండే ఆడవాళ్ళు, సినిమాల్లో పనిచేసే ఆడవాళ్ళు, చిన్నపిల్లలు రక్షణ పెట్టుకోండి అన్నారు. మీరు చెప్పిన ముగ్గురు పెట్టుకోగలరు, వాళ్ళకి డబ్బులు ఉంటాయి. కానీ మామూలు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకి రక్షణ ఎవరిస్తారు? మీరు తెచ్చిస్తారా? అందుకని ఈ బట్టలు వేసుకోమంటాం ఎందుకు, ఈ రక్షణ ఎందుకు? వేసుకోండి, ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పండి. మళ్ళీ రక్షణ అనే పదం ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు దానికోసమే కదా అందరూ చెప్పేది. ఇప్పుడు శివాజీ చెప్పినా ఇంకొకళ్ళు చెప్పినా రక్షణ కోసమే చెప్తున్నారు. మళ్ళీ రక్షణ పెట్టుకోండి అంటే ఎవరు వస్తారు? తల్లి వస్తుందా, తండ్రి వస్తాడా, అన్న వస్తాడా? ఆ రక్షణ ఇంకొక